మార్చండి సార్. చెప్పండి సార్. మార్చండి. నెక్స్ట్ మార్చండి. నెక్స్ట్ మార్చండి. నెక్స్ట్ మార్చండి. నెక్స్ట్ మార్చండి. నెక్స్ట్ మార్చండి. నెక్స్ట్ అంతే సార్. లే ఇంకోటి ఇయర్ ఉంది చూడండి సార్. సార్ అంతే సార్, ఈ వరకే ఉంది సార్ స్లైడ్స్. ఇంకా వేరేటివి లేవా? లేవు సార్. సరే సార్, సరే వద్దులే సార్, స్లైడ్ తీసేయండి. సరే సార్. Already I am have to put the ear canal has the what is the ear canal and ear canal parts as the mentioned in the picture in yesterday classes is the outer ear just like a funnel shaped that has the name is called as the pinna. Pinna means outer ear. The mainly specific the name was the pinna. They was the absorbing outer of the pinna. Many have the sensation of signal and to grasping out of the large quantity to them. ఎక్కువగా ఉన్నటువంటి బయట ఉన్నటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి శబ్దాన్ని పీల్చడానికి గ్రహించడానికి అనుకూలంగా పిన్నా అనేటువంటిది ఫన్నల్ షేప్ లోనికి అడాప్టివేటివ్ స్ట్రక్చర్ అనుకూలమైనటువంటి స్ట్రక్చర్ గా అది ఏర్పాటయి ఉంటుంది. నెక్స్ట్ అనదర్ వన్, as the pinna was to prolonged just like a canal shape and they have to attachment of the middle ear. ఇక్కడ ఏమవుతుంది, outer ear అనేటువంటిది ఎక్కడవుతుంది, మిడిల్ ఇయర్ తోనికి అటాచ్మెంట్ అవ్వడానికి ఏ లార్జ్ కెనాల్ లాగా అది ప్రొలాంగ్ అయి ఉంటుంది అనమాట. ఇన్ దిస్ ఆఫ్ ది మిడిల్ ఇయర్ there was the eardrum just like a showing that the diaphragm means there is the strictly and vibrating the sign of the vibrating, they have the shape of have to signals and reach them the vibrating the shape of the layer. పలుచగా ఉన్నటువంటి ఒక పొర ఏవైనా కానీ సిగ్నల్స్ దానికి కానీ దానికి ఏమైనా తగిలినప్పుడైతే ప్రకంపనలు కదలడానికి అనుకూలంగా అది డయాఫ్రమ్ లాగా ఉంటుంది. దట్ ఈస్ ద as the present is the middle ear. This middle ear there are the three bones have there. One is the emilius, incus and stapes. Three bones are the main important as the middle ear part of the bone. మధ్య చెవులు ఏమేమి ఉంటాయి అక్కడ, మిలియస్, ఇంకిస్, స్టెపిస్ అనేటువంటి మూడు ఎముకలు అక్కడ ఉంటాయి. స్టెపిస్ అనేటువంటిది ఇన్ ది త్రీ బోన్స్ there is smallest bone of the ear called as the stapes. మూడు ఎముకల్లోనికి అతి చిన్నదైనటువంటి ఎముక పేరు స్టెపిస్ అని మనం ఇక్కడ చెప్తాం. అంతేకాకుండా అనదర్ వన్ is the shape is the hammer shape. మిలియస్ అనేటువంటి ఎముక ఎట్లా ఉంటుంది అంటాడు అక్కడ, హ్యామర్ షేప్ లోనికి అంటే సుత్తి లాంటి ఆకారంలోనికి ఉంటుంది అంటాడు. అందర్ వన్ ఈస్ ద ఇంకస్ ఈస్ ద యాన్యువల్ షేప్. యాన్యువల్ స్ప్రింకిల్ అంటే అది సర్కిల్ లాగా ఉండి ఒక పక్క వంగినట్లు ఉంటుంది కాబట్టి దాన్ని యాన్యువల్ స్ప్రింకిల్ షేప్ లాగా మనం దాన్ని చెప్పుకుంటాం. అందర్ వన్ ఈస్ ద స్టెపిస్ ఈస్ ద స్ట్రిప్డ్ షేప్ అంటే జస్ట్ లైక్ ఏ రిబ్బన్ ఆర్ ఎనీ స్ట్రిప్, ఒక పట్టీ లాగా ఉన్నటువంటి నిర్మాణం లాగా ఉంటుంది కాబట్టి దాన్ని స్టిరప్డ్ షేప్ అని కూడా చెప్తాం. These three bones are the present in the middle ear. At the last bone to attachment of the inner ear. Last bone ఏది, స్టెపిస్. ఆ స్టెపిస్ అనేటువంటిది ఎక్కడ అటాచ్మెంట్ ఉంటుంది, అది ఇన్నర్ ఇయర్ తో అది అటాచ్మెంట్ ఏ ఉంటుంది. This is the inner ear part was to attachment of the last bone. It is the stapes. ఆ చిన్నగా ఉన్నటువంటి ఆ ఎముక ఇన్నర్ ఇయర్ తోనికి అనుసంధానమై ఉంటుందని చెప్పుకోవచ్చు. In this inner ear they have to attachment of the oval window అనేటువంటి దాంట్లో ఇది స్టెపిస్ అనేటువంటిది అతుకుపడి ఉంటుంది అనమాట. అయితే ఈ ఓవల్ విండో ఎట్లుంటుంది అది, దిస్ ఈస్ ద 1/20th part of the is the diaphragm. ఇక్కడ ఏది ఇది మై ఇయర్ డ్రమ్ లో 1/20th part అంటే ఎట్లుంటుంది ఇది, వేర్ ఈస్ ద లార్జ్ పార్ట్, ఇయర్ డ్రమ్ ఆర్ ఓవల్ విండో? Oval window is the smallest part, eardrum is the big part, better than to the
ఇయర్ డ్రమ్ ఇస్ ద ఓవెల్ విండో. ఓవెల్ విండో కంటే పెద్దగా ఉండేది ఇయర్ డ్రమ్. ఓవెల్ విండో అనేటువంటిది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి 1/20th పార్ట్ గా మనం చెప్తాం. వాట్ ఈస్ ద ఓవెల్ విండో? వాట్ ఈస్ ద ఫంక్షన్ అంటే ఓవెల్ విండో వాస్ టు increasable of the sounds to the 30 to 40 times the better than to increasable of the vibrations and sounds. అంటే సౌండ్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఎక్కువ చేయడం కోసం 30 to 40 టైమ్స్ ఏం చేస్తుంది ఓవెల్ విండో అనేటువంటిది ఎక్కువగా చేయడానికి అది యూజ్ చేస్తుంది అనమాట. మా అర్థమవుతుందా? ఓవెల్ విండో అనేటువంటిది ఇయర్ డ్రమ్ లో ఉండేటువంటి సౌండ్స్ ని అదేం చేస్తుంది 30 to 40 టైమ్స్ ని ఇంక్రీజబుల్ చేసి దాన్ని గ్రాస్పింగ్ దగ్గరగా తీసుకోవడానికి అది ఓవెల్ విండో అనేటువంటిది యూస్ఫుల్ గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఓవెల్ విండో వాస్ టు అటాచ్మెంట్ ఆఫ్ ది అనదర్ పార్ట్ ఈస్ cochlea. The cochlea is the fill up with the concentrated liquid and it has the small teeny hair part of the nerves has to attachment through with the brain. ఏమంటున్నాడు ఇక్కడ ఓవెల్ విండోలో దగ్గరగా ఇంకోటి ఏముంటుంది కోక్లియా అనేటువంటిది ఉంటుంది. ఆ కోక్లియాలో కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ అంటే చిక్కగా ఉన్నటువంటి ఒక లిక్విడ్ ఉంటుంది. ఆ లిక్విడ్ లో ఏముంటాయి స్మాల్ టినీ హెయిర్స్ జస్ట్ లైక్ నర్వ్స్ అంటే సూక్ష్మంగా ఉన్నటువంటి వెంట్రుకలు లాంటిటువంటి నాడులు అక్కడ అందులోనికి ఉంటాయన్నమాట. ఆ నాడులు కూడా దేంతో కనెక్ట్ అయి ఉంటాయి త్రూ ద అటాచ్మెంట్ విత్ ద బ్రెయిన్. అది మెదడుతో అవి కలపబడి ఉంటాయి కాబట్టి they have to passing to any vibrating or sensation, they have to immediately this canal has to the through the process of the one by one and to reach to the brain, and brain was to reflection what they have to the outer space of the environment, and next they have to what they have to do this type of the రిఫ్లెక్షన్ వాట్ దే హావ్ టు అనదర్ వర్క్. మనం ఏం చేయాలా ఏం చేయకూడదు అనేటువంటి విషయం కోసం మరి ఏం చేస్తుంది రిఫ్లెక్షన్ చేయడానికి బ్రెయిన్ అనేటువంటిది యూస్ఫుల్ గా అది గ్రహించి దాన్ని మనకు ఫంక్షన్ అనేటువంటిది చేయడానికి ఉంటుంది అనమాట. ఇక్కడ ఏమంటే ఇయర్ కెనాల్ ఎట్లా ఉంటుంది అవుటర్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇన్నర్ ఇయర్. outer ear lo pinna is the part is the main important. The outer ear prolonging to the funnel shape and had to the attachment of the second ear, that is the middle ear. A middle ear part has the present, the part name is eardrum. Eardrum is the function is just like a diaphragm. This diaphragm has to grasping of the outer environment of the any sensation or any of the noises to grasping and to have to the through passing to the inner ear. Inner ear has the three parts, three bones has there. One is the Milius, Incus and Stapes. Milius is the big bone. The shape was the horn shape, and another one is the Incus. Incus is a annual spherical just like a annual. This shape has there the Incus bone, and another one is the smallest bone. These three bones has the which is the smallest bone. Stapes is the smallest bone. The stapes bone has the shape is stirrup. Stirrup is a just like a ribbon as the banded shape as look at the look appearance. The stapes as the most important to grasping and to increasable sound to attraction for the outer of the environment noises. In the same way, outer the stapes was to connected with the window, oval window. Oval window was the quantity is the 1/20th part of the ఇయర్ డ్రమ్. అంటే ఇది పెద్దగా ఉన్నటువంటి ఇయర్ డ్రమ్ కంటే 1/20th పార్ట్ మాత్రమే అంత చిన్నగా ఉన్నటువంటి పరిమాణంలో ఉంటుంది. బట్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది ఓవల్ విండో? ఓవల్ విండో వాస్ టు గ్రాస్పింగ్ ఆఫ్ ద సౌండ్స్ ఆర్ ఎనీ వైబ్రేషన్ టు ఇంక్రీజిబుల్ ఫార్ ది 30 to 40 టైమ్స్ ఆఫ్ ఇంక్రీజిబుల్ 30 నుంచి 40 రెట్లు అనేటువంటిది పెద్దగా చేయడానికి ఎక్కువ శబ్దం లాగా దాన్ని పెంచడానికి కోసం అది బాగా యూస్ఫుల్ గా ఉంటుంది. At the same time, oval window has to prolong it to the near the cochlea. Cochlea has present the concentrated the liquid as the mentioned fill up with the cochlea. In this cochlea, the liquid they have to present in the small teeny hairs just like a nerves. వెంట్రుకల లాంటి నిర్మాణాలన్నీ కూడా అందులోనికి నర్వ్స్ ఉంటాయి. ఆ నర్వ్స్ అన్ని కూడా దేంతో కనెక్ట్ అయి ఉంటాయి? అటాచ్డ్ విత్ ద బ్రెయిన్. అవి బ్రెయిన్ తో అవి కలపబడి ఉంటాయి అని మనం ఇక్కడ చెప్పుకుంటాడు. ఇన్ ది సేమ్ వే
the eardrum, how they have to the canal was to arrangement in the ear and adaptive to structure, briefly write down and label it and which part has the function and what do it the somewhere అనేటువంటిది ఈ యొక్క ఇయర్ డ్రమ్ యొక్క స్ట్రక్చర్ గురించి మనం ఈ రోజు మనము చెప్పుకున్నాం. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ లిజన్. మా వింటున్నారా? Next, okay. Next, another one is the characteristics of sound. Characteristics means lakshanalu. As the look appearance is the physical appearance, and you have to hearing some of the noises. What noise is as the hearing? Loudness or smoothly or feeble or any murmuring. This type of the appearances, that name is called as the characteristics. Today, characteristics of the sound are to discuss only in our surrounding. How many sounds have to hearing, and which sound has the loudness, and which sound has the feebleness, and which sound has to the clearly do have to have seen in our environment. మీరు ఆల్రెడీ మీ పరిసరాల్లో కొన్ని శబ్దాలన్నింటినీ కూడా మీరు వినే ఉండింటారు. కొన్ని శబ్దాలు ఎట్లుంటాయి? హైలీ పిచ్ సౌండ్, వెరీ హార్డ్నెస్ అండ్ లౌడ్నెస్ ఆఫ్ ది సౌండ్. కొన్ని శబ్దాలు ఎక్కువగా గంభీరంగా బిగ్గరగా ఉంటాయి. కొన్ని శబ్దాలు ఎట్లా ఉంటాయి? వెరీ స్మూత్నెస్ అండ్ మెలోడియస్. అండ్ సమ్ సౌండ్స్ హాస్ దేర్ ఇస్ నో నాయిస్, ఓన్లీ హాస్ ద మర్మరింగ్. కొన్ని శబ్దాలు అనేటువంటి గుసగుసలాడుతూ ఉంటాయి, కొన్ని వినపడకుండా ఉంటాయి. వీటి గురించి దిస్ టైప్ ఆఫ్ ది ఆల్ దే హ్యావ్ ద రిజల్ట్స్ హ్యావ్ టు డిస్కస్ ఇన్ ది చాప్టర్ characteristics of the sound. First one is the loudness and feebleness, and another one is the pitch. First, loudness. Loudness means intensity of the sound, range of the sound. What is the sound appearance as to hearing of the decibel of the noises. Loudness means శబ్ద తీవ్రత, ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అనడానికి లౌడ్నెస్. ఇంటెన్సిటీ అంటే రేంజ్ గా మనం చెప్పవచ్చు. ఏమని? ఎక్కువ నుంచి తక్కువ లేదా తక్కువ నుంచి ఎక్కువ చెప్పుకోవడాన్ని మనం ఇక్కడ రేంజ్ అంటాం. కాబట్టి ఇక్కడ టెర్మినాలజీ ఇక్కడ లౌడ్నెస్ ని ఇంటెన్సిటీ ఆఫ్ ద సౌండ్ గా మనము చెప్పుకోవచ్చు. సమ్ టైమ్స్ ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్స్ ఈ సౌండ్ చాప్టర్ లో ఆల్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇన్ అవర్ ఎన్విరాన్మెంటల్ సరౌండింగ్ అండ్ యువర్ క్లాస్ రూమ్ సిచ్యువేషన్స్. So all of you do the experiment for all of you to listen the carefully of in your surrounding environment. మీ పరిసరాల్లో ఉన్నటువంటి శబ్దాలనే మనం ఎక్కువగా ఇక్కడ ఎగ్జాంపుల్స్ గా మనం ఇక్కడ కీన్ అబ్జర్వేషన్ గా యూజ్ చేయాలంట. ఫర్ సపోజ్ sometimes people talk very loudly and sometimes the same people was talking to the very smoothness and melodious, and sometimes the people has to murmuring one and each other. How they have to the doing such type of the loudness and smoothness and murmuring. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక్కొక్కసారి ఎక్కువగా శబ్దాలు వినపడుతూ ఉంటాయి, ఒకసారి మధ్యస్థంగా శబ్దాలు వినపడుతుంటాయి, కొన్నిసార్లు అక్కడ దే హ్యావ్ టు మర్మరింగ్ ఈచ్ అండ్ అదర్ ఆర్ సమ్ ఆఫ్ ది పర్సన్స్. కొంతమంది దగ్గరగా ఉండి కుసుకుసుకుసమని చెప్పుకుంటూ ఉంటారు. సో దిస్ ఈస్ ద లౌడ్నెస్ ఆఫ్ ద సౌండ్స్ క్యారెక్టరిస్టిక్స్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అంటారు. సమ్ ఆఫ్ ది సౌండ్, loudness of the sound, in which situation in our environment you have observed. ఇక్కడ ఏమంటాడంటే మీ పరిసరాల్లో in which condition or in which situation you have to hearing loudness of the sound. For suppose I was going to a traffic at 3 lanes or 4 lanes and I have to hearing the noises with the very sound. మనం ఎక్కడున్నా కానీ ట్రాఫిక్ కూడల్లో మనం నిలబడినట్లయితే అక్కడ మనకి ఎట్లా అనిపిస్తుంది శబ్దము, సిగ్నల్స్ చాలా ఎక్కువ లౌడ్నెస్ వాయిస్ గా హార్న్స్ చేస్తూ ఉంటుంది. This is the one example. Another one, in our school environment, at the time of the pledge time, the bell ringing, the watchman at the gate దగ్గర bell కొట్టేటప్పుడు ఎట్లా ఉంటుంది? Very hardness, very loudness of the bell was ringing there in this situation. ఆ సందర్భాల్లో మనకు గంట అనేటువంటిది బాగా గట్టిగా వినపడుతుంటుంది. At the same time, అదే స్కూల్ ఎన్విరాన్మెంట్, అదే స్కూల్ పరిసరాల్లో అనదర్ వన్ యూ టేక్ ద వన్ ఎగ్జాంపుల్. సమ్ పీపుల్స్ వాస్ యాజ్ ద ప్లెడ్జ్ అంటే ప్రతిజ్ఞ చేస్తూ ఉంటాం. దట్ టైమ్ ఆల్ ద పీపుల్స్ వాజ్ రిథమికలీ దే హ్యావ్ టు ప్రొడ్యూస్ ద సౌండ్ వాజ్ వెరీ స్మూత్నెస్ అండ్ ఫిబుల్నెస్. ఫిబుల్నెస్ మీన్స్ నెమ్మదిగా, స్మూత్ గా, మెలోడియస్ గా. ఇక్కడ ఏం చేస్తాము? ప్రతిజ్ఞ చెప్పేటప్పుడు, నేషనల్ సాంగ్ పాడేటప్పుడు ఏం చేస్తాము? ఒక రిథమిక్ గా, ఒక లయబద్ధంగా మనము దాన్ని పాడుతూ ఉంటాము. ఇక్కడ సేమ్ సిచ్యువేషన్,
same school, but the same person, they have to produce the different type of the sounds was produced there and the vocal or the ఇక త్రూ అవుట్ మన గొంతు నుంచి వివిధ రకాలైనటువంటి శబ్దాలను మనము వాటిని 2-3 రకాలుగా మనము తయారు చేస్తూ ఉంటామని చెప్తున్నాడు. Another one is the think and discuss అని చెప్పి in your textbook a small bracket as I mentioned, think and discuss. Think means what you have observed and what you have to in behavior to mutual understanding to your classroom students. మీ చుట్టూ ఉన్నటువంటి పిల్లలతో ఒకసారి చర్చించమంటున్నాడు. ఏమని ఇక్కడ చూడండి, వైబ్రేషన్ ప్రొడ్యూస్ సౌండ్ ఆర్ సౌండ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ వైబ్రేషన్. దిస్ ఇస్ ద వెరీ కాన్సెప్చువల్, అంటే భావన కాన్సెప్ట్ అర్థమై ఉంటే దీన్ని చెప్పగలుగుతాం. ఓకేనా? హౌ ద సౌండ్ వాస్ ప్రొడ్యూస్డ్, శబ్దం ఎట్లా ఉత్పత్తి అవుతుంది? యు టేక్ వన్ ఆబ్జెక్ట్ and beat him and kick them any hard surface or hard metal. When the metal was vibrating, the sound was produced or noise was produced. Okay, ఏదైనా బలంగా ఉన్నటువంటి వస్తువును మనం గట్టిగా ఉన్నటువంటి బల్లను కొట్టినప్పుడు ఏమవుతుంది? అది వైబ్రేట్ అయ్యి సౌండ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ సౌండ్స్ వాస్ ప్రొడ్యూస్డ్ బై వైబ్రేటింగ్, అంటే సౌండ్స్ అనేటువంటిది వైబ్రేటింగ్ చేయదు, వైబ్రేటింగ్ ద్వారా సౌండ్స్ అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతాయి. దిస్ ఇస్ ద థింక్ అండ్ డిస్కస్ స్మాల్ బ్రాకెట్ and you have discussed with your nearest of the friends అని చెప్పి నెక్స్ట్ another one, lab activity. Okay, yes sir. Sir, yes sir. Lab activity means do a work in your lab or school classroom environment. What we have to do this experiment. Lab activity to know the relations between a body, an object of the vibrating and produce the sounds, and the sounds was the hearing producing the loudness and smoothness. మనము ఒక ఆబ్జెక్ట్ ని తీసుకొని వైబ్రేట్ చేస్తాం. ఆ వైబ్రేట్ చేసినప్పుడు ఏమవుతుంది? సౌండ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ సౌండ్స్ హార్డ్నెస్ గా రావడానికి, స్మూత్నెస్ గా రావడానికి వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ అని చెప్పడానికి ఓ చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ల్యాబ్ యాక్టివిటీలో ఎయిమ్, if you do any activity, there are some of the steps have there mentioned in your textbook. Aim is the main important. What we have to do, why, what purpose we have to do, what result we have going on there in this experiment. So the main of the side heading is the aim. In this aim, relations between the object was vibrating. When the vibrating the body was hardness of the sound, how they have to produce and how to inform and we have to conclusion. ఈ కృత్యంలో ఏం చేస్తామంటే యాక్టివిటీలో ఒక వస్తువును ఆబ్జెక్ట్ ని కదిలించడం ద్వారా మనము సౌండ్స్ ని ఎక్కువ తక్కువ చేసి ఎట్లా మనం ఎక్స్ప్రెస్ చేస్తామో దాని గురించి మనం ఇక్కడ వివరించుకుంటే, అందులో మెటీరియల్ రిక్వైర్డ్ మీన్స్ దే హ్యావ్ డు సమ్ వర్క్ and we have to collect some of the material to put on there. చేయాలంటే ఏం చేయాలా? కొన్ని మెటీరియల్స్ ని కలెక్ట్ చేయాలి. ఆ మెటీరియల్ కలెక్ట్ చేసి ఆ ఎక్స్పెరిమెంట్ లో మనం యూజ్ చేసి దాన్ని మనం ఉపయోగిస్తాం. దిస్ ఎక్స్పెరిమెంట్ the required material was the wooden table and another one is the 50 centimeters was the plate or any ఎక్కువ పొడి ఉన్నటువంటి ఒక ఇటుక పిల్లని కూడా తీసుకోమంటున్నాడు. How many required materials? Only 3 required materials. One is the wooden table and 30 centimeters of the hacksaw blade or any thin iron metal and another one is the heavy mass weight of the brick. ఈ మూడింటిని కూడా మనము యూజ్ చేసుకోవాలంటున్నాడు. And another one is what we have to do that work. Sir, voice cut అవుతుంది sir. To have to అమ్మాయి వాయిస్ కట్ అవుతుంది అమ్మాయి. హలో, yes sir, ఇప్పుడు బాగా వస్తుంది సార్. ఇప్పుడు బాగా వస్తుంది సార్. Okay, listen carefully. In this procedure, to take the required material
and we have to organize to control one by one. In this experiment, what we have to, this is the procedure as they mentioned in this side heading. ఈ పద్ధతి అనేటువంటి దాంట్లో ఏం చేస్తామంటే ఆ బ్రిక్ కానీ ఆక్సా బ్లేడ్ కానీ టేబుల్ కానీ ఎట్లా కోఆర్డినేషన్ గా యూజ్ చేస్తాము అనే దానికి ఈ ప్రొసీజర్ అనేటువంటిది ఇక్కడ మనము చెప్పుకుంటూ వస్తాం. ఇన్ దిస్ ప్రొసీజర్ ఫస్ట్ ఆల్ ఆఫ్ యూ షో యువర్ టెక్స్ట్ బుక్ అండ్ పేజ్ నెంబర్ 88 is the activity table. All look at all the students open your textbook and see the page number 88. The picture was all of you see what, how do they work and procedure, what arrangement of this in this picture is a figure number 17. Am I on there? Yes, sir. In this picture, okay. In this picture, a table was standing on the floor and a AXA blade was 30 centimeters of the AXA blade and put on the one edge of the middle position only 10 centimeters and put on the mass weight of the brick. ఒక టేబుల్ నేల మీద ఉంచాడు. At the same time, AXA blade was the only 10 centimeters put on the middle bench edge corner and 20 centimeters is the outer table కి బయట వైపున ఉంచేస్తాడు. మరి అదే టేబుల్ మీద ఏముంచాడు, మాస్ వెయిట్ ఆఫ్ ద బ్రిక్ పుట్ ఆన్ ద ఆక్సా బ్లేడ్ బోత్ ఆన్ ద టేబుల్. అక్కడ ఆక్సా బ్లేడ్ టేబుల్ కూడా ఉంది. ఎక్స్పెరిమెంట్ చేస్తారు. నెక్స్ట్ వాట్ దే హ్యావ్ డూ ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్, ఇఫ్ యూ హ్యావ్ డూ ఎనీ వర్క్, ఆల్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ డూయింగ్ దేర్ వర్క్ మస్ట్ అండ్ షుడ్ యూ హ్యావ్ యూజ్డ్ టు సమ్ ఆఫ్ ద ఫోర్స్. ఇక్కడ ఏదైనా కానీ ఒక మనిషి ఒక వ్యక్తి పని చేస్తున్నాడంటే వాట్ ఇట్ కెన్ డూ దిట్ వర్క్, ఎట్లా చేస్తాడు అతను? ద పర్సన్ వాజ్ యూజ్డ్ టు సమ్ ఆఫ్ ది ఫోర్స్, కొంత బలాన్ని అతను ఉపయోగిస్తున్నాడు. అట్ ది సేమ్ టైమ్ ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ a man can do that work. Some of the force was use the forefinger to the hand. అతను ఏం చేస్తున్నాడు అక్కడ ఫిగర్ లో, ఫోర్ ఫింగర్ షోయబుల్ ఫింగర్ and has to some of the force and use them and downward condition put on them immediately to remove the finger. అక్కడ ఏం చేస్తున్నాడు, డౌన్వర్డ్ కండిషన్ లోనికి ప్రెస్ చేసి ఇమ్మీడియట్ గా రిమూవ్ చేస్తూ ఉన్నాడు. అలా రిమూవ్ చేయడం ద్వారా ఏమవుతుంది, then immediately the blade was vibrating 10 or 15 times and next they have to the concentrated position repeat back of the place. కొంతసేపు అయిన తర్వాత ఏం జరుగుతుంది, అదే పొజిషన్ లోనికి వచ్చేస్తుంది. అలా వైబ్రేట్ అయినప్పుడు అవుతుంది, then vibrating immediately some of the noise was producing and to reach the ear in the ear. మనకి ఏమవుతుంది, ఆ శబ్దము చెవినది చేరుకోగలుగుతుంది. అక్కడ ఏం చేస్తున్నాడు, అక్కడ ఫస్ట్ they have used only some of the force, అంటే decreasable force or increasable force used to the 2 or 3 times 3 or 4 times. ఏం చేస్తున్నాడు, ఫస్ట్ some force only used to the forefinger finger and have downward condition press them immediately remove the finger. ఫస్ట్ కొంత బలాన్ని ఉపయోగించి మాత్రమే ప్రెస్ చేసి రిమూవ్ చేశాడు. అక్కడ మనకు సౌండ్స్ ప్రొడ్యూస్ అయినాయి. అట్ ది సెకండ్ టైం increasable force ఇంకొంత బలాన్ని ఎక్కువగా యూజ్ చేసి దాన్ని ప్రెస్ చేసి రిమూవ్ చేస్తాడు. అట్లా ఎన్నిసార్లు 2 or 3 times 3 or 4 times చేసి అక్కడ మనకు రిజల్ట్ అనేటువంటిది వస్తుంది. వాట్ ఈస్ ద డిఫరెన్సెస్? ఫస్ట్ కండిషన్ ప్రొడ్యూస్ ద నాయిసెస్ ఆఫ్ ద హియరింగ్ అండ్ సెకండ్ కండిషన్ వాట్ టైప్ ఆఫ్ ద సౌండ్స్ ఆర్ ద ప్రొడ్యూస్. What is the which condition, hardness of one, which condition has the lowness of the sounds as the producer and చెప్పి చెప్తున్నాడు. Here table 4 as I mentioned, the table was divided into 3 columns. First column was the force, small or large. అంటే ఫస్ట్ కాలంలో ఫోర్స్ ఇచ్చాడు. ఆ ఫోర్స్ లో ఏమిచ్చాడు, లార్జ్ అండ్ స్మాల్. స్మాల్ మీన్స్ low quantity of the force used that person in this activity. అక్కడ మనము ఉపయోగించేటువంటి బలం తక్కువ బలాన్ని ఉపయోగిస్తున్నాడు అని చెప్పడం కోసం అక్కడ స్మాల్ యూజ్ చేశాడు. ఇక రెండోది ఏది, లార్జ్ అంటాడు. లార్జ్ మీన్స్ వెన్ దట్ పర్సన్ దే హ్యావ్ యూజ్డ్ టు ద లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ద ఫోర్స్ వాజ్ యూజ్డ్ అండ్ డూ దిస్ యాక్టివిటీ. అంటే ఇక్కడ ఎక్స్పెరిమెంట్ లో లార్జ్ క్వాంటిటీతో ఫోర్స్ యూజ్ చేసినప్పుడు అక్కడ మెన్షన్ చేశాడు. అండ్ సెకండ్ కాలం వైబ్రేషన్ ఆఫ్ ద బ్లేడ్ అండ్ స్కేల్.
In which conditions vibrating the more and less. And first condition, small quantity of the force use them. That time they cannot have the vibrating. Only 2 or 3 times are vibrated, and then have to replacement of the first place. అప్పుడు ఏమవుతుంది, తక్కువ బలాన్ని ఉపయోగించినప్పుడు 1-2 సార్లు మాత్రమే కదిలి మిడిల్ స్టేట్ లోనికి వచ్చేస్తుంది బ్లేడ్. అట్ ద సెకండ్ టైం the person was used which person was do that work. The person was used to the large quantity of the force when the time the blade was vibrating so many times, 16 to 15 times they are to vibrating, and at least then the blade was to arrangement of the replacement of the first places. ఇక్కడ ఏమంటున్నాడు, సార్ గిరి సార్ ఫస్ట్ తక్కువ బలం ఉపయోగించినప్పుడు ఏమవుతుంది, 16 to 15 to 16 టైం పైకి కిందికి జంప్ అవుతూ వచ్చి మళ్ళా అది మిడిల్ స్టేట్ లోనికి ఫస్ట్ స్టేట్ పొజిషన్ లోనికి వచ్చేది. This is the second table as mentioned in this column table 4. And another one is the intensity of the sound. In which condition hardness of the sound was as producing the blade. And another condition, large force has used the person. The condition has the noises is so produced very large quantity. ఇక్కడ ఏమంటున్నాడు, ఎక్కువ మొత్తంలో ఉపయోగించినప్పుడు ఎక్కువ శబ్దం వినబడుతుంది, తక్కువ మాత్రమే మనకు ఫోర్స్ ఉపయోగించినప్పుడు తక్కువ శబ్దం మాత్రమే వస్తుంది. బికాజ్ డిపెండ్ అపాన్ the axa blade or any iron metal, how many times they have the vibrating as the times is the more and which more than the 16 to 15 times. This condition only the sound was produced very hardness. And then next time small force the man was used in this experiment, the time vibrating number was very low, and so the quantity of the sound was has produced low sound. ఇక్కడ ఏం చెప్పచ్చు మనము, తక్కువ బలం ఉపయోగించినప్పుడు తక్కువ శబ్దం ఉత్పత్తి అవుతుంది, ఎక్కువ బలం ఉపయోగించినప్పుడు ఎక్కువ శబ్దము ఉత్పత్తి అవుతుంది. ఎందుకు ఆ విధంగా జరుగుతుంది, there is the depend upon the vibrating of the body. ఇక్కడ వస్తువు అనేటువంటిది వైబ్రేటింగ్ ఎక్కువ సార్లు జరిగితే ప్రొడ్యూసింగ్ నాయిస్ కూడా ఇంక్రీజబుల్ గా ఎక్కువగా ఉంటుంది, మోర్ గా ఉంటుంది. తక్కువ బలాన్ని ఉపయోగించినప్పుడు అది లోగా ఉంటుంది. కాబట్టి లెస్ సౌండ్ వాజ్ ప్రొడ్యూస్డ్ యాజ్ ద small quantity of the force was used and do this experiment as mentioned in this table 4. Are you understand my point? Amma అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. గిరి సార్ ఈ టేబుల్ 4 లో సార్ గిరి స్మాల్ సార్ క్వాంటిటీ ఆఫ్ ద ఫోర్స్ ఉపయోగించినప్పుడు వైబ్రేటింగ్ ఎన్నిసార్లు జరిగింది, సౌండ్స్ ఎన్నిసార్లు వచ్చింది అంటే, ఇక్కడ వైబ్రేటింగ్ టేబుల్ అక్కడ స్కేల్లో లెస్ అని చెప్పదు. ఒక స్మాల్ ఉన్నప్పుడు ఏమవుతుంది, లెస్. అక్కడ సౌండ్స్ ఎట్లా వస్తున్నాయి, లెస్ గానే వస్తుంది. సో యూ హ్యావ్ పుట్ డౌన్ ద టేబుల్ అండ్ హ్యావ్ ఫిల్ అప్ దెమ్ స్మాల్ టు ఆపోజిట్ సైడ్ 2 tables, లెస్. ఓకే, అర్థమవుతుందమ్మా? అర్థమవుతుంది సార్. అక్కడ మీరు లెస్ అని మాత్రం ఫిల్అప్ చేసుకోండి. నెక్స్ట్ కాలం లార్జ్. In the large quantity of the force was used and have to do this activity, the vibrating blade was so many times was vibrating at the same time the blade was producing the hardness of the sound. So you have mentioned large quantity and similarly table more. Sir, గిరి సార్ టైం అయిపోయింది సార్. చెప్పండి. టైం అయిపోయింది. అమ్మాయి ఆ కాలంలో ఏం చేస్తారంటే, స్మాల్ ఉండే చోట లెస్ అని రాసుకోండి, లార్జ్ అనే చోట మోర్ అని రాసుకోండి. వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ది కాజెస్ అంటే, ఎక్కువ బలం ఉపయోగించినప్పుడు ఎక్కువ శబ్దము, తక్కువ బలం ఉపయోగించినప్పుడు తక్కువ శబ్దము అని చెప్పి మీరు అక్కడ ఇక్కడ when do you hear a loud sound? In this experiment they have to discuss the 3 or 4 questions are there. In which condition hardness of the sound was has produced, in which condition low sound was has produced, and what we have recognized in this experiment అని మనం ఇక్కడ చెప్తున్నాం. Vibration of the blade are scaled during loud and feebleness are in the body. ఇక్కడ ఏమంటే feebleness sound, in which condition feebleness sound was producing blade, in which condition small quantity of the force was used, the man do that work at the same time vibrating is the to
small numbering of the vibrating, then at a time vibrating producing the sound is also they have the pebble sound. ఇక్కడ ఏమంటున్నాడు, పెబుల్ సౌండ్స్ రావడానికి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ తక్కువ ఫోర్స్ యూజ్ చేసినట్లయితే వైబ్రేటింగ్ కూడా లెస్ గా వస్తుంది, ఆ సౌండ్స్ కూడా మనకు నెమ్మదిగా వినపడతాయి అని ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. నౌ ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ దేర్ హ్యాస్ టు ద వన్ ఆఫ్ ది పిక్చర్ how to vibrating. A vibrating లో is the diagram is the main is the horizontal line, another one is the up and downward conditions of the dotted line is the as mentioned in your textbook figure 18. Textbook లో మనకు ఫిగర్ 18 ఇచ్చాడు. ఆ 18 లో ఏం చేశాడు, అక్కడ కర్వ్ లైన్స్ ఇచ్చాడు. ఒకటి హారిజాంటల్ లైన్, another one is the upward direction, another one is the downward direction. Upward direction has the mentioned line is the dotted line, downward direction is also as the mentioned to the dotted line, and middle line when position has to the straight line. This is the position was is the at the do experiment initial stage it has to the blade position, that is Sir, మీ వీడియో స్టక్ అయిపోయింది సార్. సార్ సరే మా క్లాస్ అయిపోయిందా? okay children, today class is over. Tomorrow remaining chapter as completed as early as possible, then next we have to engage the our class or the next previous classes to engage in the sessions of the morning sessions. Okay, bye.